ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమేం చేసావు? పప్పు క్యారెట్ ఫ్రై. కిస్మిస్ ఫ్రై, హగ్గింగ్ హల్వా చేయలేదా? కిస్మిస్ ఫ్రై, హగ్గింగ్ హల్వానా? ఆ వంటలు నేనెప్పుడు వినలేదే. నిజంగానే వాటి గురించి నీకు తెలీదా? లేదు మామా. అవేలా చేస్తారు? ఇలా దీన్ని హగ్గింగ్ హల్వా అంటారు, దీన్ని కిస్మిస్ ఫ్రై అంటారు. వదులు మామా, ఎవరైనా చూస్తారేమో. చూస్తే ఏమైంది? మనం చేస్తుంది వంటే కదా. ఇది వంటే అయినా కొంతమందికి మంటగా ఉంటుంది. మనకి హాయిగా ఉంటుంది కదా. ఈ హాయి బెడ్రూమ్ లో బాగుంటుంది. ఇక్కడ ఇంకా బాగుంది. సీత, సీత, అర్థమైందా సీత? పెరుగుని ఇలా రెడీ చేయాలన్నమాట. నువ్వు ఇక్కడేం చేస్తున్నావన్నయ్యా? పెరుగు ఎలా రెడీ చేయాలో ఆ రెసిపీ సీతకి చెప్తున్నాను. పెరుగుని రెసిపీ చేయడమేంటి? పాలలు తోడేస్తే పెరుగవుతుంది. అదే సీతకు చెప్తున్నాను. ఆ విషయం నాకే తెలుసు, సీతకు తెలియకుండా ఉంటుందా? అంటే మన ఇంట్లో పెరుగు ఎలా రెడీ చేస్తారో చెప్తున్నాను. ఎవరింట్లో అయినా పెరుగు ఇలాగే చేస్తారు. నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావు? నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నాతో నీకేంటి పని? ఈ రోజు నేను నీతో పాటు కార్లో వస్తాను. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. సరే సరే, కార్ దగ్గర వెయిట్ చేయి, నేను వస్తాను. లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా. సీత, నా బాక్స్ రెడీ చేసావా? ఇంకా లేదు. ఏంటి సీత, నేను రోజు ఈ టైంకి కాలేజ్కి వెళ్తానని నీకు తెలుసు కదా. 2 నిమిషాల్లో రెడీ చేస్తాను. త్వరగా రెడీ చేయి సీత, టైం అవుతుంది. సీతను అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి ప్రీతి? తన్నీకు వదిన అవుతుంది. వదిన అని పిలవాలి కదా. నాకు సీతని పేరు పెట్టి పిలవడమే అలవాటు. పేర్లతో పిలవడం ఫ్యాషన్గా ఉండొచ్చు, కానీ అది తప్పు. మీ నాన్నను నాన్న అని, పిన్నిని పిన్ని అని, రామ్ను అన్నయ్య అని వరుసలతో పిలుస్తున్నావు. మొన్న సీత వాళ్ళ నాన్నను మావయ్య అని పిలిచావు. అలాగే సీతను వదిన అని పిలు. అదే గౌరవంగా ఉంటుంది. చూసావా మహా, టీచర్ గారు అప్పుడే క్లాసులు మొదలుపెట్టేసింది. ఎప్పుడు నీతి బోధలు చేయడం తప్ప దానికి వేరే పని పాట ఏముంది? కిచెన్ని క్లాస్ రూమ్ చేసేసింది. ఏమాలోచిస్తున్నావు ప్రీతి? సీతను వదిన అని పిలవడానికి మీ పిన్ని పర్మిషన్ కావాలా ఏంటి? అయినా మీ పిన్ని కూడా సీతను కోడలని అందరి ముందు ఒప్పుకుంది కదా. ఇప్పుడు అందరికీ సీత ఇంటి కోడలు, రామ్ భార్య అని తెలిసిపోయింది. ఇంకా సీతను వదిన అని పిలవడానికి అభ్యంతరం ఏముంది? సుమతి అత్తమ్మ ఉండుంటే మీలానే చెప్పుండేది టీచర్. అవును ప్రీతి, టీచర్ కూడా మన అమ్మలాగే చెప్పారు. అమ్ముంటే ఇలాగే చెప్పేది. విన్నావా మహా, నిన్ను సైడ్ చేసి సుమతి అక్కను మెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా ఎంత చేసినా ప్రీతి సీతని వదిన అని పిలవదు. సారీ వదినా. ఇంకెప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవను, వదినా అనే పిలుస్తాను. మరదలా, కంగారు పడకు, కిందకి దిగి చూస్తానుండు. డోర్ ఓపెన్ అవడం లేదేంటి? ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదన్నయ్యా. అన్ని డోర్స్ క్లోజ్ అయ్యాయేంటి? సార్
కారులోంచి పొగలు వస్తున్నాయి సార్. బయటికి రండి సార్, త్వరగా రండి. డోర్స్ లాక్ అయ్యాయి సాంబా. బయట నుంచి ట్రై చేయి. ఏంటి సార్ వినపట్లేదు? డోర్స్ అయ్యో దేవుడా. బయట నుంచి తీ డోర్. అమ్మగారు, అమ్మగారు, కారులోంచి పొగలు వస్తున్నాయి. రామ్ సారు, ప్రీతి మేడం కారులో ఇరుక్కుపోయారు. త్వరగా రండి అమ్మా. రామ్! అయ్యో, కారుకి మంటలు అంటుకున్నాయి మహా. రామ్, ప్రీతి, కారులోంచి త్వరగా బయటికి రండి. కారు డోర్స్ రావట్లేదు మేడం. ఎవరైనా కాపాడండి, కాపాడండి. హెల్ప్! అయ్యో, ఎవరైనా కాపాడండి. హెల్ప్! రామ్, కాపాడండి. ప్రీతి! రామ్, రామ్! ప్రీతి, ప్రీతి, అమ్మా, సీతమ్మ, మామా, ప్రీతి. సమయానికి ఇంట్లో బావగారు ఆయన కూడా లేరు కదా మహా. ఇప్పుడు ఎలా? పోనీ ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేద్దామా? సాంబా, నువ్వు ముందుకు వెళ్ళి ఎలాగోలా కాస్త కార్ డోర్ తీ. అమ్మో, నా వల్ల కాదు మేడం. ఏయ్! మామా, ప్రీతి, రామ్, కాపాడండి. రామ్! అయ్యో, రామ్, ప్రీతి, రామ్, రామ్! మామా, సీత! బాబు దిగండి. సీత! రామ్! మామా! రామ్, ప్రీతి, త్వరగా బయటికి రండి. రా ప్రీతి. రామ్, పదండి పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.